అంటే సాధారణంగా ఫ్యాక్షన్ మర్డర్లో నరికేసి వెళ్ళిపోతారు కనబడకుండా, గబక్కని చేసేసి వెళ్ళిపోతారు. 1-2 అవర్స్ ఉన్నారు ఇంట్లో, మొత్తం వెతికారు. వెతికి ఒక డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళారు. ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్తుంటే కాళ్ళు పట్టుకున్నాడు ఆయన, అది వదిలేసేయండిరా, డాక్యుమెంట్ ఒక్కటి వదిలేయండిరా అని. అది అడిగి అతని గుండెల మీద కూడా గుచ్చి అడిగి అతని చేత చెప్పించుకుని తీసుకున్నారు ఆ డాక్యుమెంట్. ఏమిటి ఆ డాక్యుమెంట్? అది తేలలేదు, అది దొరకలా. ఆయన చంపిన గొడ్డలు దొరికింది, తీసుకెళ్ళిన డాక్యుమెంట్ దొరకలా. ఏంటి ఆ డాక్యుమెంట్? దాంట్లో అనుమానం ఏంటి? అంతకుముందు సుధాసింగ్ దర్యాప్తులో తేలింది ఏంటి? ఆయన ముందు రిజిస్ట్రేషన్ చేయబోయాడు ప్రాపర్టీని, ఎవరు రెండో భార్య కొడుకు పేరుతో. వీళ్ళ చేద్దామంటే ఇక్కడ ముగ్గురు పేర్లు ఉంది ఆస్తి. ఎవరు? వివేకానంద రెడ్డి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మ, అంటే వివేకానంద రెడ్డి భార్య. వివేకానంద రెడ్డి వాటా కింద ఉన్న ఆస్తిని రెండో భార్య కొడుక్కి ఇచ్చేటట్టుగా అని రాసిన కాగితాలని తీసుకెళ్తే రిజిస్ట్రార్ దగ్గర ఉండగా పైనుంచి ఫోన్ వస్తే ఆగిపోయారు. ఎవరు చేశారు ఈ ఫోను? ఇది ఒకటి కాన్సెప్ట్. దాంతో అక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యనీయకపోతే